నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వస్తుంది. తాజాగా రాజ్భవన్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ పై విచారణ చేయడానికి అనుమతినిస్తూ ఫైల్ పంపించినట్టు విశ్వసనీయ సమాచారం అయితే వినిపిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో త్వరలో ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు పంపి విచారణ చేయబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ అంశం అయితే తెరపైకి వచ్చే సందర్భం కనిపిస్తూ ఉంది. సాధారణంగా ఎప్పుడో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కొద్ది నెలలుగా ఈ ఫార్ములా ఈ రేస్ విషయంలో మాత్రం డబ్బుల అవకతవకలు జరిగాయని కూడా వార్తలు వచ్చాయి. ఈ యొక్క కేసులో మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఇక్కడ ఒక నిబంధన కారణంగా ఈ కేసు కాస్త నెమ్మదించింది. ప్రజాప్రతినిధులపై విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరైన నిబంధన కారణంగా కొన్ని నెలలుగా ఈ అంశం వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో ఈ 2-3 రోజుల క్రితమే గవర్నర్ అయితే న్యాయ సలహా తీసుకుని దానికి సంబంధించిన ఫైల్ను యాక్సెప్ట్ చేసి ప్రభుత్వానికి పంపించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తున్న మాట. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని మాత్రం ఇప్పటికీ ధృవీకరించలేదు. అలాగే రాజ్భవన్ కూడా ఈ అంశాన్ని గోప్యంగా ఉంచింది. అంటే ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సమావేశాల అనంతరం ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తాజాగా అయితే పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య వాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ అంశం తెరపైకి వచ్చి మళ్ళీ దాని ప్రతిపక్షం వాళ్ళు అనుకూలంగా తీసుకునే అవకాశం మరే ఇతర కారణాల వలన ఈ అంశాన్ని అయితే ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినట్టే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాత్రం ముడుపుల విషయంలో అంటే చెల్లింపుల విషయంలో మాత్రం అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అనేది కూడా ఇటు ప్రభుత్వం యొక్క వాదన. ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం జరిగింది. అయితే ఒక 3 అంశాలు ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి, హెచ్ఎండిఏ నిధులు. హెచ్ఎండిఏ పాలక మండలికి సంబంధం లేకుండా, అనుమతి లేకుండా డబ్బులు చెల్లించారనేది ఒక వాదన. మరోవైపు ఆర్బీఐకి అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ రూపంలో 46 కోట్లను 2 దఫాలుగా ఆ యొక్క ఒప్పందం చేసుకున్న కంపెనీకి చెల్లించినట్టు కూడా ఒక వాదన. మరోవైపు అసలు ఒప్పందమే జరగకుండా చెల్లింపులు చేశారు, అసలు ఈ రేస్ సంబంధించిన విషయంలో ఒప్పందం జరగకుండా ఎలా చెల్లింపులు చేస్తారనేది కూడా మరొక అంశం. అంటే ఇలా ఒక్కొక్క అంశం కారణంగా, అలాగే అప్పటి ఈ సందర్భంలో అప్పటి మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ని అడిగినప్పుడు, విచారణ చేసినప్పుడు కూడా ఆయన చెప్పింది ఒక్కటే మాట, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచనల మేరకే, మౌఖిక ఆదేశాల మేరకే ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా ఆయన చెప్పేశారు. ఇదే అంశంపై కూడా కేటీఆర్ ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, అవును నేనే పంపించాను, ఆ యొక్క ఒప్పందం విషయంలో కూడా తప్పనిసరిగా అప్పుడున్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మరో రకంగా ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు చెల్లింపు వాస్తవమే, ఆ యొక్క ప్రాజెక్టు విషయంలో ఆ నిర్ణయం తీసుకొచ్చింది కూడా ఆయన ఒక తన లాజికల్గా తను చెప్పాల్సింది తను చెప్పింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం సీరియస్గా తీసుకుంది. అసలు కేటీఆర్ పాత్ర ఉందనే దానిపైన తప్పకుండా ఇటు కేటీఆరే నేరుగా చెప్తున్నాడు, అవును నా ఆదేశాల ప్రకారమే చెల్లింపు జరిగిందని ఆయన చెప్తున్నాడు. ఆయన ఆదేశాల ప్రకారమే చెల్లింపు చేసినట్టు కూడా అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన అరవింద్ కుమార్ అయితే విచారణ చెప్పారు. ఇటు ఏసీబీ ఇదే అంశాన్ని పరిగణన తీసుకొని త్వరలో నోటీసులు పంపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నోటీసులు పంపే కోణంలో విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. విచారణ ఇంకా వేగవంతంగా అలాగే పారదర్శకంగా సాగడానికి ఒకవేళ అవసరమైతే కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక అరెస్టు విషయానికి వస్తే, అరెస్టు విషయం గత నెల నుండి కూడా తీవ్ర స్థాయిలో ఈ అంశంపై ప్రచారం జరిగింది. ఇటు అధికారం అలాగే ప్రతిపక్షం, ఒక రకంగా చెప్పాలంటే అరెస్టు విషయం అనేది ముందే చర్చ జరిగింది. ఒకవేళ అరెస్టు జరిగే ప్రచారం కూడా ముందే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని కేటీఆర్ పదే చాలాసార్లు కూడా అవును నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేస్తే నేను జైలుకు పోయి ఫిట్ అయ్యి మళ్ళీ పాదయాత్ర చేస్తాను, యోగా చేసుకుంటానని కూడా చాలా సెటరికల్గా చాలాసార్లు కూడా చెప్పారు. అంటే అరెస్ట్ అనే అంశం అనేది మెంటల్గా ఇటు బీఆర్ఎస్ ప్రిపేర్ అయింది. ఈ ప్రిపేర్ అయిన కోణంలో కూడా ప్రభుత్వం కూడా ఇంకా ప్రభుత్వం పైన ఏకంగా వాళ్ళే టార్గెట్ చేసి మాట్లాడారు. అసలు ముందు అరెస్ట్ చేయండి అంటే కూడా ప్రభుత్వానికే ముందే ఇటు పార్టీకి, అధికార పార్టీకి, ప్రభుత్వానికే వాళ్ళే ఏకంగా ముందు టాస్క్ ఇచ్చారు. సో ఈ కోణంలో అరెస్ట్ అనే అంశం చాలా కాలం పాటు నడిచింది, మళ్ళీ ఆగింది, మళ్ళీ తెరపైకి కేటీఆర్ అరెస్ట్ అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. చూడాలి. ఎందుకంటే ఈ యొక్క
ముడుపులు అనేది ఈ డబ్బులు అనేది మాత్రం తక్కువ అమౌంట్ అని కూడా ఇటు కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. డబ్బులు ఎంత అన్నది కాదు, కనీసం ఒక బాధ్యతాయుతమైన మున్సిపల్ మంత్రిగా ఉండి కనీసం ఒక ఒప్పందం చేసుకోకుండా డబ్బులు ఎలా చెల్లిస్తారు, ఆర్బీఐకి అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ ఎలా చెల్లిస్తారు, అసలే హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేకుండా డబ్బులు చెల్లించడం ఎంతవరకు కరెక్టు, ఇలా చాలా ఇలాంటి లాజికల్గా ఇలాంటి అంశాలనే ప్రధానంగా ఇటు ప్రభుత్వం అంటే మున్సిపల్ శాఖ కేసు పెట్టిన నేపథ్యంలో ఇలాంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి కొంతకాలం మళ్ళీ విచారణ దీనికి సంబంధించిన వ్యవహారం సాగింది, మళ్ళీ ఆగింది. తాజాగా గవర్నర్ దీనికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇక ఏసీబీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఈ రంగంలో దిగే కోణంలో కేటీఆర్ మెడకు ఈ కేసు ఉచ్చు బిగే అవకాశం అయితే కనిపిస్తోంది. చూడాలి మరి ఈ రేసు వ్యవహారం ఎటువైపు దారితీస్తుంది. ఇది కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా, లేకపోతే కేటీఆర్ చెప్పే లాజిక్ అంటే అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అప్పుడున్న రూల్స్ దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఆయన చూపిస్తున్నాడు, అది మరి దర్యాప్తు సంస్థలు పరిగణలోకి తీసుకుంటాయా, లేకపోతే ప్రభుత్వ వాదన కరెక్ట్ అవుతుందా, ఆయన వాదన కరెక్ట్ అవుతుందా, ఎప్పట్లాగనే రాజకీయ నాయకులపై చేసే కేసులు విచారణ కూడా కాలయాపన దీర్ఘకాలం కొనసాగుతాయి, అలాగే నీరుగారే అవకాశం ఉందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఈ అంశం మాత్రం ప్రధానంగా ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడినా కేటీఆర్ కేంద్రంగా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఈ కోణంలో కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఈ యొక్క ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ అంటుంది. కేటీఆర్ ముందు తప్పు చేశాడని కూడా ఇటు అధికార పార్టీ అంటుంది. వాళ్ళ వర్షన్ ఎలా ఉన్నా కానీ ఈ కేసు అంశం అనేది ఎటువైపు దారితీస్తుంది, ఈ కేసు విచారణ కోణంలో కూడా ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే జరిగే పరిణామాలు ఏంటి, దీన్ని అధికార పార్టీ ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, అలాగే ప్రతిపక్ష పార్టీ దీన్ని ఎలా కౌంటర్ ఇస్తుంది, అలాగే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కోణంలో ఎలా దీన్ని ప్రభావితం చేయబోతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. చూడాలి భవిష్యత్తులో ఈ రేసు వ్యవహారం కేసు ఎటువైపు దారితీస్తుందో. నోటీసుల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య జరిగే ఈ యొక్క మాటల యుద్ధం ఎటువైపు దారితీస్తుందో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిణామాలు కూడా ఈ కేసు నేపథ్యంలో ఎటు ముందుకెళ్తాయని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.